ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్ అంకుల్. మీ పేరు అంకుల్? నా పేరు శాంసన్ అమ్మా. మీరు మీ పేరు ఆంటీ? మా ఇద్దరం భార్య భర్తలు. ఓకే అంకుల్. అంకుల్, మీరు ఈ రోజు దేవుని గురించి, దేవుడు మీ జీవితంలో చేసిన కార్యం గురించి చెప్పడానికి వచ్చారు కదా, మీ సాక్ష్యం చెప్పండి. నేను మా దేవుని తెలుసుకొని సుమారుగా 14 సంవత్సరాలు అవుతుంది. 14 సంవత్సరాలు. నేను ఇక్కడ మేము మొదట్లో ఇసుతోట నుండి ఈ రవీంద్ర నగర్ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఈ చర్చ్ సుందరనగర్లో ఉండేది. ఈ సుందరనగర్లో 2012 గుడ్ షెపర్డ్ ఫెలోషిప్ చర్చ్ సంఘానికి మేము రావడం జరిగింది. అయితే ఈ 2012లో ఈ గుడ్ షెపర్డ్ ఫెలోషిప్ సంఘానికి మేము రావడం జరిగింది. అయితే అక్కడి నుండి కూడా మేము కంటిన్యూగా చర్చికి వస్తున్నాం. అయితే నా జీవితం ఏంటంటే మెయిన్, నేను దేవుణ్ణి తెలుసుకోక మునుపు నా జీవితం చాలా రోత జీవితం. రోత జీవితం అంటే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది ఎలా ఉండేది అనేది. అయితే నేను రోజు కూడా పని చేసేవాడిని, ప్రతిరోజు డ్రింకింగ్ చేసేవాడిని. ప్రతిరోజు నేను చేసేవాడిని. నాకు ఫ్రెండ్స్ ఉండేవారు, వాళ్ళు కూడా నాతో అలవాటు ఉండేది. వాళ్ళు కూడా సాయంకాలం వయసుగా ఎక్కడ ఉన్నారు అంటే ఇప్పుడు అందరూ ఉన్నాను, పూజ పోతారు, అది కంటైనర్ లేకపోతే అది ఇది. అక్కడికి వచ్చేసే చేసే డబ్బులు కూడా అంతా కూడా వాళ్ళతో పాటు ఖర్చు అయిపోయి మొత్తం అలాగా సుమారుగా ఒక 18 సంవత్సరాల వరకును ఈ ఫ్రెండ్స్ వల్ల మా జీవితాలు అయితే బాగా తాగుడు వల్ల ఫ్రెండ్స్ వల్ల నాశనం అయిపోయింది. ఇంచుమించు మేము కూడా మా జీవితం మనం ఎలాగంటే ఇంకా ఇదేంటది ఒక అంచుల వరకు మరణ క్రియల అంచుల వరకు వెళ్ళిపోయింది. ఇంకా అయిపోయిందిలే జీవితం, ఇంకా మరి లేదు, అంతా అయిపోయింది, ఏం లేదు ఇంక మనకి తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోయాం మేమైతే. కేజీ మా మిస్సెస్ అయితే కేజీ కోట బియ్యం కూడా వెళ్ళేది, అడిగి తెచ్చేసి చిన్నపిల్లలు అప్పుడైతే వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి పెట్టి తినకంట కూడా ఉండే రోజులు కూడా ఉన్నాయి. నేను తర్వాత అయితే తర్వాత ఏమొచ్చి నేను కూడా మరి ఇంట్లో ఎంత చెప్పారు, చాలామంది చెప్పేవారు, కొంచెం శంకరు నువ్వు మారు, నాకు అంతకుముందు నా పేరు శంకర్రావు, అయితే కొంచెం మారు నువ్వు, ఈ పిల్లలు కొంచెం పెద్ద అవుతున్నారు, వాళ్ళు చదువులు ఇవన్నీ ఉన్నాయి, అందరూ కూడా. ఎంతమంది పిల్లలు? నాకు 2 అమ్మాయిలమ్మా, 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలు. అయితే నువ్వు ఇలాగే కొనసాగితే నీ జీవితం ఇది కరెక్ట్ కాదు. చాలామంది చెప్పారు, దేవుని నమ్ముకున్న పిల్లలు కూడా చెప్పేవారు. మా కాలనీ ఒక ఆయన ఉండేవాడు, ఆయన కూడా రోజు నాకు చెప్పేవాడు. అతను కనిపించినప్పుడల్లా నాకు ఎవరు బాబు నాకు ఎదురుగా వస్తున్నాడు అనేసి నేను తప్పించుకొని వెళ్ళిపోయాను. ఇది బుర్ర తినేస్తాడు, ఇంకా దేవుడి మాటలు చెప్పేసి ఏదైతే చెప్తాడు అనేసి సైడ్కి వెళ్ళిపోయాడు అన్నమాట. అయితే అలాగ కొన్ని రోజుల తర్వాత నాకు అయితే దీనికి ముందు ఏమంటే మా అమ్మగారు మాకంటే ముందు దేవుని తెలుసుకొని చర్చికి వెళ్ళేవారు అన్నమాట. అప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే ఈ అయ్యప్ప మాల నల్లబట్టలు వేసుకునేవాడిని. అయితే మా అమ్మగారు మా ఇంటి రావడానికి కూడా ఇబ్బంది పడేవారు. వీడి పూజలు చేస్తున్నాడు, వీడి అక్కడ ఆమె ఉండలేకపోయింది, మా దగ్గర ఇబ్బందికరంగా ఉండేది ఆమెకి. అయితే దేవుడికి మా గురిని కూడా ప్రార్థనలు పెట్టేసి దేవుడిని కూడా అడిగింది, నా పిల్లల కోసం ఒకటినైనా నీ సన్నిధికి రావాలి, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళ పిల్లలు వీళ్ళ భార్య అందరూ కూడాను అనేసి ప్రార్థనలు పెట్టింది. పెట్టిన తర్వాత నేను మెల్లిగా చర్చికి రావడమే జరుగుతుంది. చర్చికి రావడం స్టార్ట్ చేశాను కానీ అంకుల్ ఒక నిమిషం, ఆయన మరి ఇన్ని పడుతున్నప్పుడు అన్ని కోల్పోయి ఉన్నారు, మీరు బాగా ఇబ్బంది పడి ఉంటారు అనుకోండి. అదే తిండా కూడా ఉండేది కాదు, బియ్యం కానీ పెర్సన్ కూడా ఉండేది. ఆయనకన్నా కష్టం అనుభవించింది మీరు ఎక్కువ అనుకుంటాం, మీరు పిల్లలు. ఇంకా ఆయన మారడానికి మీరే సాక్ష్యం, అంతే కదా ఆంటీ? మీరు ఎలా ఆంటీ పడ్డారు అసలు ఇన్నాళ్ళు?
ఆయన అంటే ఆయన తాగుడు వల్ల ఆ, తాగేసి వస్తే మ్మ్. కిందకి రావాలని తను ఎప్పుడు వస్తారో ఎన్ని గంటలకు వస్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. అలాగ చూసి చూసి ఇంకా రాలేని పరిస్థితి ఉంటే అలా మేమే కిందకి వెళ్ళి తీసుకుని వచ్చేవారు. ఆ పరిస్థితులు కూడా ఉండేవి. మ్మ్. ఒకళ్ళు భోజనం గట్ట పెడితే అన్నం పెట్టగానే బయటికి పల్లెలు గట్ట బయటికి వెళ్ళిపోయేవి. మ్మ్. ఒక్కోసారి అన్నం పెడితే కూర అన్నం చారు 2-3 కలిపి ఒక గిన్నెలో వేసేవారు. తిండా కూడా ఉండేది కాదు. మ్మ్. చాలా ప్రాబ్లం, చాలా ఇబ్బంది పడ్డారు. బాగా పడ్డారు. చాలా మా చుట్టాలకు అందరికీ తెలుసు, మా బంధువులు స్నేహితులు అందరూ ఇది గొప్ప కార్యం, ఇది దేవుడు చేశాడు. మీరు చెప్పండి అంకుల్, తర్వాత మీరు దేవుణ్ణిలో వచ్చిన తర్వాత మీ జీవితం ఎలా ఎలా ఉంది, అసలు ఏంటి? చర్చికి నేనమ్మా వచ్చి ఈ చర్చికి రావడం జరిగింది. చర్చికి కంటిన్యూ వీక్లీ వస్తున్నాను. వచ్చినప్పుడు కూడా మా మా భార్య నేను రావడం జరిగేది. అయితే బైబిల్ పట్టుకుని వచ్చేవాళ్ళు. స్టార్టింగ్ అయితే టైం అయిపోతుంది పదండి చర్చికి, లేట్ అయిపోతే బాగోదు అని చెప్పేది. అలాగేనేవాడిని. ఇంటికానివ్వండి సంఘం వరకు వచ్చేవాడిని. అయితే నా బైబిల్ కుర్చీలో పెట్టమ్మా, నేను ఆ ప్లేస్ కోసం పెట్టు, నువ్వు కూర్చొని బైబిల్ చైర్లు పెట్టి నేను వస్తాను, బండి పార్క్ చేసి వస్తాను. అయితే తను వెళ్ళిపోయేది. అయితే నేనేం చేశాను, తను వెళ్ళిపోయింది లేదని చూసేవాడిని. చూసిన తర్వాత వెంటనే నేను బండి యూటర్న్ తీసుకొని ఆ బండి తిన్నగా వెళ్ళి కంటైనర్ దగ్గర ఆగేది అనమాట. అంటే అది వైన్ షాప్, బార్. అయితే నేను బార్లో సరే అయితే చర్చ ఎన్ని గంటలకు అవుతుంది, 1 గంట 12:30 అవుతుంది. ఈ 12:30 వరకు నేను బార్లోనే ఉండేవాడిని. వచ్చేవారు కాదు మీరు? వచ్చేవాడిని. ఎందుకు, తను ఆ టైంకి వస్తుంది కదా, ఆ టైంకి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈలోగా ఫ్రెండ్స్ ఫోన్ చేసుకుని అక్కడ రప్పించుకొని అందరం కూడా డ్రింక్ చేసుకొని ఆ టైం వరకు ఉండి అప్పుడు ఇంటికి వెళ్ళేవాడిని. అలాగా చాలా మట్టుగా నా జీవితం అలాగా ఉండేది. అది అలాగలాగా అవుతున్న కొలిది పరిస్థితులు చూసుకొని పరిస్థితులు కొన్ని రోజులు బాగోలేదు. అయితే ఇంకా చాలామంది చెప్పారు, చుట్టాలు బంధువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒకరికి విలువంటూ ఉండేది కాదు. అవును, వీడి తాగుపోతాడు వీడి అంటే పెద్దగా పట్టించుకునేవారు కాదు. అంటే రెస్పెక్ట్ ఉండేది కాదు. అయితే వీడికి ఇద్దరు ఆడపిల్లలు, వీడు కరెక్ట్ కాదు ఏమో అనిపించేది వాళ్ళకైతే. నన్ను చూసి కొంచెం అదొక రకంగా ఫీల్ అయ్యేవారు అన్నమాట. మా అత్తవారు కూడా వీళ్ళు పరిస్థితులు బాగోలేదు, వాళ్ళు కూడా మాకు అప్పుడు కొంచెం సాయం చేసేవారు. అయినప్పుడు కూడా మెయిన్ ఏంటంటే నేను మారాలి, అందరూ కూడా నేను మారాలనుకునేవారు. నేను మారాలనుకునేవారు. ఆ టైంలోనైతే సుమారుగా నేను ఈ సంఘానికి 2012లో స్టార్ట్ అయిన తర్వాత సుందరనాలు స్టార్ట్ అయ్యి, అయితే అది స్టార్టింగ్ నుండి తర్వాత మా సంఘం ఇక్కడికి ఈ అన్ననగరు ఈ సంఘం కట్టక మునుపు నుండి అయితే ఇక్కడ మరి ప్రార్థనలు జరుగుతున్నాయి. నెక్స్ట్ టైం వచ్చి ఈ మన అప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నాను నేను. ఆయన కోసం మీరు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారా అంటే? ఇచ్చిన తర్వాత నుంచి నెమ్మదిగా కొంచెం మార్పులు వస్తున్నాయి అన్నమాట. కూడా ప్రార్థన చేసింది, ఎప్పుడు ఏడ్చుకొని ప్రార్థన చేసేదాన్ని. మరి ఈ సంఘంకి వచ్చిన తర్వాత ఇంకా చెప్పలేవు ఎన్ని కార్యాలంటే దేవుడు మా పట్ల చేశాడు. ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే అది సామాన్యమైనది కాదు, రూపాయి కూడా లేదు. కానీ అడిగిన కన్నా ఊహించిన కన్నా దేవుడు అత్యతంగా అసలు సేవ్ చేసే టైం కూడా లేదనుకుంటా. ఆయన మొత్తం వెంటనే అందరూ ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు మా చుట్టాలు బంధువులు స్నేహితులు మొత్తం నిజమైన దేవుడు, మీ దేవుడు గొప్ప దేవుడు అనేసి మా నాన్నలు కానీ అన్నయ్యలు కానీ తమ్ముళ్ళు కానీ ప్రతి ఒక్కరు మాతో అలాగే మాట్లాడతారు. ఇప్పటికీ నా దగ్గరకు వచ్చి నిజంగా బాగా మారేదా, వేయలేదా, నిజంగా వేయలేదా అనేసి అంటారు. ఇప్పటికీ మా తమ్ముడు. మీరు ఎప్పుడైతే నిర్ణయించుకున్నారో అంటే ఇంకా దేవుని తెలుసుకునేక ఇంకా ముట్టకూడదు అనుకున్నాను, ఇంకా ఆ రోజు నుంచి ఇంక ముట్టట్లేదు అనమాట. ప్రైజ్ లార్డ్. అంటే సాధారణంగా నేను కామన్ గా వినింది ఏంటంటే అసలు మాండం అనేది చాలా కష్టం అని అంటారు. మానడం అనేది చాలా కష్టం. మానొద్దాం అనేసి 1 year మానాను. 1 year కరెక్ట్ మాని మళ్ళీ కూడా తప్పు పని చేశాను. తెలిసి కూడా మళ్ళీ వెనక్కి. అది మన దేవుడు మనకి ఎంత దగ్గరలో ఉంటారు, సాతాన్ కూడా ఉంటారు. కానీ మనం ఆ టైంలో లొంగకుండా ఉంటే దేవుడు మనకే ఉంటారు, ఆయన తోడుగా ఉంటారు. కంప్లీట్ గా ఇప్పుడు కంప్లీట్గా నాకు కిక్కైనా చేసేవాడిని, డ్రింకింగ్ చేసేవాడిని. ఈ 2 అలవాట్లు కంపల్సరీగా ఉండేవి. అయితే ఇప్పుడు
దేవుడి కుప్పల్లో ఇవన్నిటికి సమాప్తం చెప్పేసి ఈ తాగే వాళ్ళంటే ఇప్పుడు నాకు ఎంత చిరాకంటే వాళ్ళ దగ్గరకు కాదు కదా, అంత దూరం తప్పించుకుని వెళ్ళిపోతాను నేను. ప్రైజ్ లార్డ్. అది అయితే మరి నా జీవితం అయితే చాలా ఇలా జరిగిందమ్మా. నా జీవితంలో మరి దేవుడు ఇంత మిరాకిల్ చేశాడు. చాలా మంది అనుకోలేదు. నేను ఈ దేవుని నమ్ముకొని దేవుడి క్రియలు చేశాడు. దేవుడిని నమ్మిన తర్వాత ఇతను ఇలా బాగుపడ్డాడు. ప్రైజ్ లార్డ్. అయితే హిందువులు కూడా, మా బావులు, మా అత్త, మా బాబు కూడా, మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు ఏదైనా చేయగలడు వాళ్ళు అంటున్నారు. నీది నేనని మాట కాదమ్మా, వాళ్ళు అంటున్నారు నీ దేవుడు గొప్ప. వాళ్ళు మా ఇంటికి వచ్చి ప్రార్థన పేరు ఆయిల్ కొబ్బరిని ప్రార్థన చేసుకుని తీసుకెళ్తారు. అది తీసుకుంటే వాళ్ళకి స్వస్థ వస్తుందట నమ్మకం. అయితే నా బిడ్డల విషయం కూడా దేవుడు 2022లో పెద్దమ్మాయి మ్యారేజ్ జరిగింది. అయితే పెద్దమ్మాయి మ్యారేజ్ జరగడం కూడా అప్పటికి నాకు అమౌంట్ అయితే లేదు, అమౌంట్ అయితే లేదు. ఈ 2021లో ఒక వర్క్ వచ్చింది. ఆ వర్క్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను ఈ సంఘానికి వచ్చిన తర్వాత అదే పెద్ద వర్క్ రావడం నాకు. అయితే ఆ ఎంఐపీలో ఒక వర్క్ వచ్చింది. ఆ వర్క్ కొంత అమౌంట్ ఇచ్చారు. ఆ అమౌంట్ పట్టుకుని వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. ఈ సంఘంలో ఈ సంఘ కాపరు ప్రేమ చౌదరి గారు, ప్రేమమ్మ ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన చేసిన తర్వాత ఆ అమౌంట్ని పెట్టి వర్క్ స్టార్ట్ చేసాం. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత అంచెంచెలుగా దీవిస్తున్నాడు దేవుడు దీవించి నా పెద్దమ్మాయి పెళ్లికి సుమారు 7 లక్షలు అయింది. ఈ 7 లక్షలు కూడా నేను ₹10 కూడా అప్పు తేలేదు. ఈ 7 లక్షలు కూడా దేవుడు నాకు సమకూర్చాడు. రూపాయి అప్పు లేకుండా చేసేసరికి మా చుట్టాల బంధువులు కూడా ఆశ్చర్యపోయారు. మీకేమనిపిస్తుందో కానీ ఇది ఫస్ట్ టైం నేను ఎలా వింటాం. నాకేమనిపిస్తుంది అంటే దేవుడు రెడీగా ఉంటారు ఆయన మన పక్కనే. నువ్వు ఎప్పుడు వస్తావో నా దగ్గరికి నేను దీవిస్తాను అని. అంటే మనం వెళ్ళడమే లేట్ అంతే. అది మన తప్పే, మన ఆలస్యమే. కానీ మనం కానీ ఆయన వైపు తిరిగామంటే 1 నిమిషం పట్టదు మన పరిస్థితులు మారడానికి. అంతే కదా నా అంటే చేయగలడు, లేనివి ఉన్నట్టుగా చేయగలడు శక్తి గల దేవుడు. అలాగే ఇప్పుడు మా రెండో అమ్మాయి కూడాను మన రీసెంట్ గా పెళ్ళైంది, వచ్చాం. మనం 3 నెల 18 కదమ్మా 18 జరిగింది. అయితే ఈ అమ్మాయికి ఇంట్లో ₹1 లేదు. ఈ సంఘానికి వచ్చిన తర్వాత పెద్ద అమ్మాయి వివాహం జరిగింది. రెండే అమ్మాయి కూడా వివాహం ఇక్కడే ఇందులోనే ఒక సిస్టర్ కూడా మనకి సెట్ చేయడం జరిగింది. మా అబ్బాయిని కూడా ఆ మ్యాచ్ సిస్టరు సెట్ చేశారు. సెట్ చేసిన తర్వాత అబ్బాయి వాళ్ళు వచ్చారు, మన ఇంటికి వచ్చారు, అమ్మాయిని చూసుకున్నారు. అమ్మాయిని చూసుకున్న తర్వాత మేము కూడా వెళ్ళడం జరిగింది. ఇదంతా అయిపోయిన తర్వాత అమ్మాయి అబ్బాయి ఓకే అయిన తర్వాత అయితే మేము ఇంకా ప్రార్థన చేయడం మొదలెట్టాం. ఎందుకు ప్రార్థన చేస్తాం? డబ్బులు లేవు కదా, డబ్బులు ఉండాలి కదా, అంతే. అది ప్రార్థన చేయడం మొదలెట్టాం. అప్పుడు మనకి ప్రేయర్ గుర్తొస్తుంది, మన చేతులు ఖాళీ అయినప్పుడే. అయితే ఇంకా ఏంటంటే అందరూ తెలియని నిజం ఏంటంటే నేను ఎప్పుడు కూడా 3 గంటలు లేచి ప్రార్థన చేయడం నాకు తెలియదు ఇప్పుడు వరకు కూడా. ఇప్పుడు వరకు తెలియదు. అయితే వారం రోజులు 3 గంటలకు అలారం పెట్టుకుని మరి లేచి ప్రార్థన చేశాను. వీళ్ళకి కూడా మా మిస్సెస్ కూడా లేగలేదు 3 గంటలకి. నేను ఒక్కడే లేచి మా అమ్మ వినేది ఇంట్లో నుంచి. 3 గంటలు లేచి ప్రార్థన చేయడం మొదలెట్టాను. వారం రోజులు ప్రార్థన చేశాను. వారం రోజులు ప్రార్థన చేసిన తర్వాత నేను ఎవరెవరినైతే డబ్బులు అడిగానో వాళ్ళందరూ కూడా లేదనకండి ఇచ్చారు నాకు. ఈ డబ్బులు కూడా అంతా కూడా మా వారం రోజుల్లో నాకు వచ్చేసాయి డబ్బులు. కొంతమంది అయితే మీరు డబ్బులు పట్టుకెళ్ళండి, మాకు వడ్డీ వద్దు, మీకు ఉన్నప్పుడు ఇవ్వండి అన్నారు. అయితే వాళ్ళకి ఆ గొప్ప మనసు దేవుడు ఇవ్వడం నాకైతే కళ్ళంట నీళ్ళు వస్తుంది. ఇది మనుషుల వల్ల మాత్రం సాధ్యం కాదు అంకుల్. అంటే నిజంగా జరుగుతున్న విషయం నేను చెప్తున్నాను. కోవిడ్ తర్వాత అంటే మనుషులు అప్పు ఇవ్వడానికి కూడా భయపడ్డారు. ఎందుకంటే ఇది తిరిగి వస్తాయో రావో అన్న దీని మీద. అలాంటివి కూడా మనం దాటొచ్చాం. అలాంటిది ఈ సమయంలో మీకు అసలు వడ్డీ కూడా మాకొద్దు, వాళ్ళే ముందుకు వచ్చి ఇచ్చారంటే ఇది మనుషుల వల్ల మాత్రం కాదు. మీరు ఇప్పుడు మా డబ్బులు కావాలంటే మనం వస్తువైనా పెట్టాలి, ఎవరైనా షూరిటీ అయినా ఉండాలి.
లేకపోతే ఏదైనా డాక్యుమెంట్స్ అయినా ఉండాలి. అసలు ఏది లేకుండా మనల్ని నమ్మడానికి ఏముంది చెప్పండి, ఆయన తప్ప. అది ఆయన చేసిన కార్యం. ఇంకా అది దేవుడు అంటే మన ఆలోచనలకి అయితే పలానా వ్యక్తిని నువ్వు అడుగు వాళ్ళు ఇస్తారు. ఒక టాట్ వస్తే మనం అడుగుతాం. ఏ మనిషిని అడగాలి, అడిగితే వాళ్ళు ఇస్తారో ఎవరో, ఇదొక భయం, టెన్షన్. ఒక లేదని ఇస్తే మనం అంటే, కానీ ఇది నాకు అలా అనిపించలేదు. పలానా వ్యక్తిని అడిగితే కంపల్సరీగా ఇస్తారు వాళ్ళు అంటే అలాగే అడిగేవాడిని. అయితే వాళ్ళు మాత్రం ఇస్తామా టైంకి అనేవారు. ఆ టైంకి ఇస్తామని వాళ్ళు ముందుగా నాకు ఫోన్ చేసి అమౌంట్ సెల్లోకి వచ్చిన తర్వాత తెలిసి ఇది పంపిస్తారు. నాకు చెప్పేవారు కాదు, అమౌంట్ కూడా వచ్చేది తర్వాత. అంత నమ్మకంగా అయితే నేను అనుకున్నాను, దేవుడు నన్ను చాలా కనిపరిచాడు. అసలు దేవుడు ఏమనుకున్నాను నేను, నా ప్రార్థన జవాబు ఇచ్చాడు. అయితే నేను ఈ సంఘంకి వచ్చిన తర్వాత ఈ సంఘంలో నాకు పేరు ప్రార్థన వల్ల, సంఘ కాపురం వల్ల మేము బాగా, మా కుటుంబం అంతా బాగా బలపడ్డాము. పేర్లో మా కోసం పేర్లు జరుగుతున్నాయి. వీటి కోసం వారం వారం పేర్లు చేసేవారు, ప్రతి ఫ్యామిలీ కోసం ప్రేయర్ జరుగుతాయి. పార్టీ డేస్లో చేసేవారు మా కోసము. ఎవరి ఇయర్ కూడాను అంత వీక్లీ మంత్ లేకపోతే ప్రతి శుక్రవారం ఫ్రైడే కూడా మా కోసం ఒక ప్రార్థన లిస్టు ఒక రాసేవారు, దానికోసం ప్రార్థన చేసేవారు. అనేక అద్భుతాలు మా జీవితంలో చాలా అద్భుతాలు చేసేది దేవుడు అయితే మాకు. అంటే లాస్ట్ చివరిగా అడుగుతున్నాను నేను, సరసాధారణంగా ఇన్ని అనుభవించిన తర్వాత, అంటే నా జీవితం ముందు ఎలాగ ఉండేది, నన్ను మోసుకొని మరి ఇంటికి వెళ్ళేవారు అంటే చాలా మంది ఇప్పుడు ఇది చాలా మంది చూస్తారు ఈ సాక్ష్యాలు. అంటే తాగుడు వాళ్ళ తాలూకు జీవితాలు ఎలా ఉంటాయో కూడా వాళ్ళకి తెలుసు. బహుశా తాగే వాళ్ళు కూడా చూస్తారు ఇది. మీరు ఇంత ధైర్యంగా వచ్చి నా జీవితం ఎలా ఉండేది అనేది ధైర్యంగా వచ్చి మాట్లాడడం అనేది గొప్ప విషయమే. అంటే మీకేం అనిపించట్లేదు అంటే భయం కానీ, చూడు నా గురించి జనాలు ఎలాగ అనుకుంటారు కానీ అలా ఏమీ లేదమ్మా. అనిపించడానికి ఏముంది, మనం నిజమే చెప్తాను కదా అంతే. ఇంతకు ముందు అయితే అన్నీ మనకి ఇది చెప్పకూడదు, 10 మంది చూస్తారు, మనల్ని బేడగా మనం అనుకుంటారు, వీడు తాగుపోతాడు, తెలుసుకుంటాడు. ఇది మనం జరిగింది, యథార్థం. ఇది చెప్పుకున్నాక మనం ఫ్రీ అవుతాం. 10 మంది నాలాగా వాళ్ళు తాగేవారు ఉంటారు కదమ్మా, నాలాగా వాళ్ళు నన్ను చూసి అంతగా మారుతారని నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను. దేవుని తెలుసుకొని, వీడి దేవుని నమ్ముకొని, వీడి జీవితం ఎలా బాగుంది, అప్పుడు ఎలాగ ఉంది, ఇప్పుడు దేవుని తెలుసుకుంటారు, వీడి జీవితం ఇప్పుడు ఎలా ఉంది తెలుసుకుంటారు అనేసి మారుతారు. వాళ్ళు కూడా మారుతారని నా సాక్ష్యం. నేను అందరికి కూడా నా ద్వారాగా చాలా మంది మారుతారని నేను అనుకుంటున్నాను. నిజమే అంకుల్, నిజమే అంకుల్. అది తాగుడు అనేది అసలు చాలా కుటుంబాల్ని పాడు చేసేస్తుంది. మీరు ఆ జీవితం చూస్తారు, మారిన తర్వాత జీవితం ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది. తాగే వాళ్ళని ఎలా చూస్తారా, తాగుబోతుడు అని అంటారు నిజంగా చెప్పాలంటే. కానీ మిమ్మల్ని చూసాక అదే అనిపిస్తుంది, మనం చేసిన తప్పులు అంటే మనమే ఆలస్యం చేస్తామేమో, దేవుడు మనతో పాటు మన పక్కనే ఉంటాడు. అది నువ్వు విడిచిపెట్టు, నేను ఇక్కడే ఉంటాను, నేను చూసుకుంటానులే ఆయన అంటూనే ఉంటారు. చాలా చూశాను, ఇంత ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది జీవితం. ఇవన్నీ చూసిన తర్వాత నేను దేవుని తెలుసుకుని, ఇవన్నీ చూసిన తర్వాత మనకి దేవుడిని ఇలా చేస్తాడా దేవుడు అనేది ఇప్పుడు నేను కొంతమందికి చెప్పడం జరుగుతుంది. మీరు 3 o'clock అలారం పెట్టుకొని ప్రేయర్ చేయడం అనేది అసలు చాలా, అది మీ వల్ల కాదు, దేవుడు చేయించుకున్నాడు. అది దేవుడు నా వల్ల క్రియలు జరిపించాలని దేవుడు నాకు చేయించుకున్నాడు. అయితే నేనైతే గొప్పవాడిని కాదు. నేను 2 బిడ్డలు వివాహం చేస్తానైతే నమ్మకం నాకు లేదు, నేను చేయలేను. ఇదంతా దేవుడు చెయ్యాలి. ఆయన మీద ఆధారపడి దేవుడి మీద ఆధారపడి అంత ప్రార్థనలు కూడా జరిగి మొత్తం విషయం అంతా దేవుడికి అప్పచెప్పే, మొత్తం అంతా ఈ బాధ్యత అంతా అయింది. అయితే ఏం లేదమ్మా. మరి 2 ఆడపిల్లలు యవన బిడ్డలు ఈ లోకంలోనూ పెరగాలంటే చాలా కష్టం. అయితే కాదు, ఈ దేవుడి సన్నిధిలో ఇడిచిపెట్టబెట్టి ఈ దినాన్ని అంత బాగా సెటిల్ చేసి బాగుంది. పిల్లలిద్దరు కూడా మంచోళ్ళు, చెప్పినట్టు వినేవారు. ప్రైజ్ లార్డ్. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించింది కాక. విన్నారు కదండి. అయితే
నిజంగానే డ్రింకింగ్ వల్ల, ఆల్కహాల్ వల్ల లైఫ్స్ ఎంత స్పాయిల్ అవుతున్నాయంటే, తాగే వాళ్ళ జీవితం పాడవడం కాకుండా వాళ్ళతో పాటు ఉండే ఫ్యామిలీ ఏదైతే ఉందో అది కూడా సఫర్ అవుతూ ఉంటుంది. అసలు ఆయనే లైవ్ విట్నెస్ ఏమో, బహుశా చాలామంది ముందుకు రారు. అయితే ముందు జీవితం ఎలా ఉండేది, తర్వాత దేవుడు తన బిడ్డల్ని మార్చిన తర్వాత వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉంటుందో కూడా మీరు ఇక్కడ ఈ సాక్ష్యం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అయితే ఈ సాక్ష్యం ద్వారా మేము చెప్పేది ఏంటంటే, దయచేసి ఎవరైనా ఇలాగా హ్యాబిట్తో ఉంటే అది విడిచిపెడితే దేవుడు రక్షించుకోవడానికి రెడీగా ఉంటారు. కనుక ఇప్పుడు శాంసన్ అంకుల్ జీవితంలోని ఎలాగైతే దేవుడు ఆయన రక్షించుకున్నారో, ఆయన మార్చారో, వాళ్ళ జీవితంలో ఏ విధంగా అయితే దేవుడు బ్లెస్ చేశాడో, వాళ్ళిద్దరు పిల్లలకి ఘనంగా దేవుడు వివాహం జరిగించాడు, మంచిగా మంచి ఫ్యామిలీస్ని కూడా తీసుకొచ్చాడు. ఈ విధంగా మార్పు అనేది దేవుడు చేశాడు. మీరు కూడా ఈ విధంగా దేవుని పాదాల దగ్గరికి వస్తే దేవుడు తప్పకుండా మీ లైఫ్ని మారుస్తాడు, మిమ్మల్ని కూడా దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. అయితే ఇటువంటి ఏమైనా మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే, లేకపోతే ఎలాంటి హ్యాబిట్స్ గురించి కానీ దేని గురించి అయినా సరే మీరు ప్రేయర్ రిక్వెస్ట్ పంపించాలనుకుంటే మీరు ఈ నెంబర్స్కి పంపించవచ్చు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ పంపించవచ్చు. మీకోసం కూడా ఇక్కడ ప్రేయర్స్ జరుగుతాయి. డెఫినెట్గా మీ లైఫ్ మారుతుంది, దేవుడు తప్పకుండా చేస్తాడు. మా జీవితంలోని, శాంసన్ అంకుల్ లైఫ్ జీవితంలోని ఏ విధంగా దేవుడు కార్యం చేశాడో అలాగే మీ జీవితంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు. ఇది కేవలం దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Testify episode. This is your Sirisha signing off from Testify, the stories of faith and redemption.